ఇక కేటీఆర్ ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరు ఉండారని కేటీఆర్ అంటూ కూడా హెచ్చరించారు. తాము ఇంకా ఏమీ అనుకోలేదని, అనుకుంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుందని అన్నారు. కేటీఆర్ మాటలు అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటీఆర్ అజ్ఞాని అని, తెలంగాణకు కేటీఆర్ శకుని పాత్ర పోషిస్తున్నారంటూ ధ్వజమెట్టారు మెట్టు సాయి. సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యులు కల్లకుంట్ల కవిత గారు చెప్పిన మాట దయ్యం అనే పదము అది మీకే వర్తిస్తుందా, సంతోష్ గారు వర్తిస్తుందా, హరీష్ గారు వర్తిస్తుందా, మాకు సంబంధం లేదు. కానీ దయ్యం అనే పదం, కొరువు దయ్యం అనే పదం అది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సొంతం. రక్తాన్ని పీడించే దయ్యాలు తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీడించి పిప్పి చేసి 2014 నుంచి 23 దాకా తెలంగాణ ప్రజల యొక్క బతుకుల్ని ఆగం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని 100 లోతుల గోతుల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 లోతుల గోతుల్లోకి మిమ్మల్ని పాతి పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోకండి. పొద్దున లవ్వంగానే ఆ భాష ముఖాలు పెట్టుకొని, ఆ పాస్ పనులు పెట్టుకొని, మైక్ ఉంది కదరా అని ఇల్లర మల్లరగా చిల్లర పల్లరగా మాట్లాడుతున్నారు. పొద్దున మీరు ముఖాలు కడుక్కోవడం ముందు ఆ భాష ముఖాలు పెట్టుకొని వస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూడలేకపోతా ఉన్నారు. ముఖాలు కడుక్కోరు, మీడియా ముందుకు వచ్చేస్తారు. ఆ పాసి పనులు పెట్టుకొని పొద్దున్న ఒకటే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, కాంగ్రెస్ పార్టీ తిట్టాలి, మధ్యాహ్నం తిట్టాలి, సాయంత్రం తిట్టాలి. అరే చిల్లర నాయలారా, గత 10 ఏళ్ళు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిర్రా పెదవల్లారా? మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిరు మీరు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానికం మర్చిపోలేదు. గుర్తు చేసుకునే ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, మీ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలని ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. డ్రగ్స్ తీసుకునే విషయంలో కూడా వైట్ ఛాలెంజ్ కి దూరమైనటువంటి కేటీఆర్ గారు మీరు కూడా మైక్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సోయి ఉండి మాట్లాడుతున్నా మీరు? అసలు మతి ఉండి మాట్లాడుతున్నా మీరు? ఇంత చిల్లరగా మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీ